నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు అనగా 17 సెప్టెంబరు 2025 నాటి ఫలితాలు కానీ గ్రహ స్థితులు కానీ ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం కానీ ఎలా ఉండబోతోంది, మిశ్రమమా లేదా అంటే శుభ ఫలితాలా అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 1వ స్థానంలోను గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ లేదా నిర్ణయాలు కానీ ఈ రోజు తీసుకుంటారు. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, లాభాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీరు ఏదైనా పనులు ప్రారంభించాలన్నా, కొత్తగా విస్తరించాలన్నా, దేనికైనా సరే కొత్తగా ఆలోచించేదానికి, దాన్ని అమలు పరిచేదానికి ఈ రోజు చాలా చక్కని అవకాశం ఉంది. ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీ దగ్గరలో ఉన్న గురు సంబంధిత ఆలయాలు కానీ లేదు అంటే కనుక రామాలయం కానీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి స్వామివారికి పానకము, వడపప్పు, బెల్లము, అరటిపళ్ళు ఇవి నివేదన చేసి అక్కడ వారి అందరికీ పంచి మీరు కొంత తెచ్చుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు సోదరులతో గతంలో ఉన్న ఇబ్బందులు కానీ లేదా గొడవలు కానీ తొలగిపోయి సానుకూలంగా ఒకళ్ళకొకళ్ళు సహోదర భావంతో అన్యోన్యంగా కలిసిపోయే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. మిత్రులతో విహారయాత్ర చేస్తారు. చిన్న చిన్న యాత్రలు, క్షేత్ర దర్శనాలు ఈరోజు శుభంగా ఉండబోతున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. ఆగిపోయిన వివాహాలు కానీ లేదా వివాహం కోసం ప్రయత్నాలు కానీ ఏవి చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ లేదా అక్కడ కాలభైరవుడి దగ్గర ఆ శివుడికైనా పర్వాలేదు, కాలభైరవుడి దగ్గరికైనా పర్వాలేదు, మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు కొంతమందికి భూమి, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. కొంతమందికి ఉన్న స్థానం నుంచి అయితే కిందకి రావడం కానీ లేదా పై స్థానంలోకి వెళ్ళడం కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఉద్యోగస్తులకైనా, రాజకీయ నాయకులకైనా లేదా ఏ రంగంలో పనిచేస్తున్న వారికైనా సరే స్థానం మారే అవకాశం, కొంతమంది కిందకి కొంతమందికి ప్రమోషన్తోనూ ఇలాంటి గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ ఏదైనా మీ పై అధికారులతో మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఉమ్మడి వ్యాపారానికి తర్వాత పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కని సుదినము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, మీ దగ్గరలో కానీ లేదా మీ ఇంట్లో కానీ గణపతిని పూజించుకుని స్వామివారికి ఇష్టమైన ఏదైనా పదార్థాన్ని నివేదన చేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు.